ఫైబర్నెట్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఫైబర్నెట్ ఎండీతో పాటు ఇతర అధికారులపై జీవీరెడ్డి విమర్శలు చేశారు. ఇప్పటికే ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని మంత్రి బీసీ జనార్దన్ ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం కార్యాలయానికి జీవీరెడ్డి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న ఫైబర్నెట్ ఎండీ ఇతర అధికారులను ప్రశ్నించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఏపీ ఫైబర్నెట్ వ్యవహారం సీఎంఓకి చేరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి రావడం జరిగింది. అదే సమయంలో దినేష్ కుమార్, ఎవరైతే ఏపీ ఫైబర్నెట్ ఎండీ ఉన్నారో, జీవీ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు ఎవరి మీద అయితే చేశారో ఆ ఎండీ దినేష్ కుమార్ కూడా అక్కడికి సీఎంఓ దగ్గరికి వచ్చారు. అయితే సీఎం వేరే మీటింగ్లో ఉన్న కారణంగా దినేష్ కుమార్ అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక జీవీ రెడ్డి అయితే మాత్రం అక్కడే ఉండడం జరిగింది. మొత్తం మీద ఏపీ ఫైబర్నెట్ ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడంలో అధికారుల పాత్ర ఉంది, వీళ్ళు బ్లాక్ షీప్లుగా వ్యవహరించారు అని జీవీ రెడ్డి ఏదైతే తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటు ఎండీ అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారుల పైన రాజద్రోహం చేస్తున్నారని చెప్పి తీవ్రమైన పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పటికే జీవీ రెడ్డికి తన కార్యాలయం నుంచి లేఖ రాసి దీనికి సంబంధించి ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ వివరణ కూడా నిన్న మధ్యాహ్నమే జీవీ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రికి సమర్పించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే దినేష్ కుమార్ ఎండీ ఏపీ ఫైబర్నెట్ ఉన్నారో ఆయనకు సంబంధించి ఆయన పైన తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఎందుకు ఉద్యోగులను తొలగించినప్పటికీ వారిని తొలగించకుండా ఉంచడం వల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు అవుతుంది, అదే సమయంలో చాలా మంది ఆపరేటర్లు వచ్చి తమకు కనెక్షన్లు ఇచ్చుకోవాలి అని పర్మిషన్ అడిగినప్పటికీ పర్మిషన్ ఇవ్వడం లేదు, సంస్థను కృంగదీసే విధంగా అధికారులు చర్యలున్నాయని జీవీ రెడ్డి ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ సంబంధించి ఒక నివేదికను కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను కూడా ఇప్పటికే దినేష్ కుమార్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి సమర్పించాలని కోరడం జరిగింది. ఆయన 2 రోజులు సమయం అడిగినట్టుగా కూడా మనం నిన్న తెలుసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే జీవీ రెడ్డి అదేవిధంగా దినేష్ కుమార్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు రావడం, దినేష్ కుమార్ వెళ్ళిపోయినప్పటికీ జీవీ రెడ్డి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి ఏం చెబుతారు, వారికి ఈ వ్యవహారాన్ని ఏ విధంగా సరిచేసుకోవాలి, అధికారులు చేసిన తప్పిదాలు పైన జీవీ రెడ్డి ప్రశ్నిస్తే అదే సమయంలో అవన్నీ ఇంటర్నల్ గా సరి చేసుకోవాల్సిన అంశాలను కూడా బహిరంగంగా మీడియా వద్దకు వెళ్లడం లాంటి అంశాలపైన ముఖ్యమంత్రి ఏం చెప్తారు ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మరి కాసేపట్లో వీరు సీఎంను కలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు అయితే సీఎంఓ వద్ద వారు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.